ఆఫ్రికా సవన్నా మధ్యలో గెని అనే పొడవైన జిరాఫీ ఉండేది. ఆమె దయగలది, మృదువైనది, అన్ని జంతువులు ఆమెను ఇష్టపడేవి. ఒక వేడిగా ఉన్న మధ్యాహ్నం గెని తన పొడవైన మెడను చాపి ఎత్తైన చెట్టు ఆకులు తినింది. కాని ఆ ఆకులు చాలవు, ఆమెకు ఇంకా ఆకలే వేసింది. ఆహారం కోసం వెతుకుతుండగా ఒక చలాకీ కోతి, మోమో, కొమ్మల నుండి దూకివచ్చింది. అతను సహాయం చేయాలనుకున్నాడు. మోమో అన్నాడు, మనిద్దరం పండ్లు పంచుకుందాం. నేను ఎక్కి నీకు తెస్తాను. మోమో చెట్టెక్కి రసాల పండ్లు కిందకు వదిలాడు. గిని వాటిని ఆనందంగా తిని తన కొత్త స్నేహితుడికి కృతజ్ఞతలు తెలిపింది. తర్వాత జీబ్రా, కుందేలు కూడా వచ్చారు. వారందరూ పండ్లు పంచుకుని తిన్నారు. అకస్మాత్తుగా నల్ల మేఘాలు కమ్ముకున్నాయి. వర్షం మొదలైంది. జంతువులందరూ ఆశ్రయం కోసం పరుగెత్తారు. గని తన పొడవైన మెడను వంచి ఆకులతో కూడిన కొమ్మలతో తన స్నేహితులకు వర్షం తగలకుండా కప్పివేసింది. జంతువులందరూ గ్రహించారు, పెద్దవారు కాని, చిన్నవారు కాని కలిసి ఉంటే ఒకరికి ఒకరు సహాయం చేయగలరు. ఆ రోజు నుండి గిని ఒంటరితనం అనిపించలేదు. ఆమెకు నిజమైన స్నేహితులు దొరికారు. వారు అన్నీ పంచుకుని ఆనందంగా జీవించారు. అయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మరచిపోకండి.